డిస్క్రైబింగ్ ఫిజికల్ ఎంటిటీస్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక ఫిజికల్ ఎంటిటీస్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, దాని క్యారెక్టరిస్టిక్స్, ఇంకా దానికంటే కొన్ని ఒంటొలజీ ఇష్యూస్ ఉంటాయి అనమాట. అవి చూద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చేసేస్తాం. ఓకే, డెఫినేషన్ అంటే ఏంటి అసలు? ఫిజికల్ ఎంటిటీ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇది ఒక ఫిజికల్, ఇప్పుడు నా ఫోన్ ఒక ఫిజికల్ ఎంటిటీ, పేపర్, టేబుల్, మీరు చూసే వాల్, స్టాప్లర్, ఇవన్నిటిని ఇప్పుడు ఫిజికల్ ఎంటిటీ, ఇవన్నీ ఫిజికల్ ఎంటిటీస్ రైట్. ఏదైతే ఒక ఆబ్జెక్టు అది ఇప్పుడు ఈ స్టాప్లర్ నేను ఇక్కడ పెట్టిన, ఇది స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది. అట్లనే ఇది అంటే ఎట్లా జరిగింది, డ్యూరేషన్ ఆఫ్ ఓ టైంలో జరిగింది. ఇంకా దీనికంటే ఒక ప్రాపర్టీస్. ఇప్పుడు స్టాప్లర్కి ఏ కలర్లో ఉంది, సిల్వర్ కలర్ ఉంది. అండ్ దిస్ ఇస్ ఏ షేప్లో ఉంది. ఒక ఇట్లా చూసుకుంటే ట్రయాంగిల్ షేప్లో ఉంది. సో షేప్ ఉంటుంది, కలర్ ఉంటుంది, దీనికంటే ఒక మాస్ ఉంటుంది. సో దీనికంటే దీనికి చెప్పే ప్రాపర్టీస్ ఇవి. ఓకేనా, అర్థమైనా? ఫిజికల్ ఎంటిటీస్ మీకు తెలుసు. ఈ డెఫినేషన్ పరంగా చూసుకుంటే ఇది అనమాట. ఏవైతే ఆబ్జెక్ట్స్ ఆ స్పేస్ని ఆక్యుపై చేయాలి, ఇదంటే ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో జరగాలి, ఇంకా దానికంటే కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి, దాన్ని ఒక ఫిజికల్ ఎంటిటీ అంటారు డెఫినేషన్ పరంగా రాయాలంటే. దీనికంటే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి స్పేస్ అంటే స్పేస్ అది లొకేటెడ్ ఇన్ స్పేస్. ఇప్పుడు ఇది ఒక ఫిజికల్ ఎంటిటీ పెన్సిల్. సో ఇది ఏం చేస్తుంది, ఈ స్పేస్ ఆక్యుపై చేసింది. ఈ పేపరు ఈ రెక్టాంగిల్ షేప్ని ఆక్యుపై చేసింది. అర్థమైందా? దీన్ని ఏ ఫిజికల్ ఎంటిటీకి ఉండాల్సి, ఏ ఫిజికల్ ఎంటిటీ తీసుకున్నా దాంట్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఇది అనమాట. అదే పక్క స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు టేబుల్ ఉంది, ఇప్పుడు ఈ టేబుల్ ఈ స్పేస్ని ఆక్యుపై చేసుకుంది నా రూమ్లో. అదే టెంపోరాలిటీ, ఎగ్జిస్ట్ ఓవర్ ఏ డ్యూరేషన్. బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 2000. ఇప్పుడు ఇది ఎప్పుడు ప్లేస్ చేసిన నేను, ఐ ప్లేస్ దిస్ స్టాప్లర్ ఆన్ దిస్ టేబుల్ నౌ. సో ఇప్పుడు ఒక బిల్డింగ్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ, అది కన్స్ట్రక్టెడ్ ఇన్ 1990 అట్లా. సో అది ఏ ఫిజికల్ ఎంటిటీ అయినా అది ఒక డ్యూరేషన్, దానికంటే ఒక టైం ఉంటుంది. ఎగ్జిస్ట్ ఓవర్ ఏ డ్యూరేషన్, ఒక డ్యూరేషన్ ఆఫ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఇంకా ప్రాపర్టీస్, ఏ ఫిజికల్ ఎంటిటీకి అయినా ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ మాసు, పెన్సిల్కి మాస్ ఉంటుంది. ఇది ఏ కలర్లో ఉంది, మెరూన్ రైట్. ఇంకా ఏ షేప్లో ఉంది, ఇది కొనికల్ షేప్లో ఉంది. ఇది ఇంకా దీనికంటే టెక్స్చర్ ఉంటుంది. ఇప్పుడు ఈ పేపర్ చూసుకుంటే ఈ పేపర్ టెక్స్చర్ ఎట్లుంది, స్మూత్గా ఉంది. ఈ టేబుల్ చూసుకుంటే ఈ టేబుల్ టెక్స్చర్ కొంచెం రఫ్ ఉంది. అలా దానికంటే టెక్స్చర్, ఇవన్నీ ఒక ఫిజికల్ ఎంటిటీకి ఉన్న ప్రాపర్టీస్. అట్లనే క్యాజువాలిటీ, ఇంటరాక్ట్ విత్ అదర్ ఎంటిటీస్. ఏ బాల్ రోల్స్ వెన్ పుష్డ్. అట్లనే వెన్ ఐ రైట్ విత్ పెన్సిల్ ఇట్ రైట్స్. సో ఇది ఒక ఫిజికల్ ఎంటిటీ, ఇది ఒక ఫిజికల్ ఎంటిటీ, రెండు కనెక్షన్ ఉంది. సో అర్థమైనా? ఇంకో దాని ఎంటిటీ ఇంకో ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్ అవుతాయి, అది క్యాజువాలిటీ. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనమాట ఫిజికల్ ఎంటిటీ అంటే. ఫస్ట్ ఆ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అది ఎగ్జిస్ట్ ఓవర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ టైం, దానికంటూ షేప్, సైజ్, కలర్, మాస్, వాట్ ఎవర్ ఇట్ బి ప్రాపర్టీస్ ఉంటాయి. అదంటే ఇంకో వేరే ఆబ్జెక్ట్స్తో ఇంటరాక్ట్. ఇవి దీనికి ఫిజికల్ ఎంటిటీ ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు కొన్ని ఒంటొలజీ ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఐడెంటిటీ. ఇప్పుడు వాట్ మేక్ ఫిజికల్ ఎంటిటీ ద సేమ్ ఓవర్ టైం? ఆ ఫిజికల్ ఏంటి, టైం పరంగా ఎప్పుడు సేమే ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూడండి, ఒక పారాడాక్స్ ఉంటుంది, థీసిస్ షిప్ పారాడాక్స్ అని. ఇప్పుడు ఆ పారాడాక్స్ ఏంటంటే, ఆ షిప్ అనేది ఎప్పుడు సేమే ఉంటుంది, రిప్లేసింగ్ ఆల్ ఈస్ పార్ట్స్. దాని లోపల ఉన్న పార్ట్స్ అనేది రిప్లేస్ చేసిన షిప్ ఎప్పుడు దానిలోనే ఉంటుంది. సో ఐడెంటిటీ అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద ఇష్యూ, ఆంటాలజీ ఇష్యూ. ఇంకోటి మెరియాలజీ. హౌ డు పార్ట్స్ రిలేట్ టు ఓల్. ఇప్పుడు కార్ ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటే, కార్ ఇస్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇస్ ఇంజన్, డోర్స్, గ్లాసెస్, అవన్నీ సమ్ చేస్తే కార్ తయారైంది. సంథింగ్ మోర్, ఇంకా దానికన్నా ఇంకా కొన్ని పార్ట్స్ కాకుండా ఆ ఇంజన్ ఆయిల్ ఉంటే అది ఇంకా మంచిగా, అసలు అవన్నీ పార్ట్స్ కలిపితే కార్ అయింది. సో అది మెరియాలజీ అనమాట. అది ఒక్కొక్క పార్ట్ ఎట్లా రిలేట్ అయ్యి ఉంటుంది అసలు, అది వన్ ఆఫ్ ద ఇష్యూ మోర్. దాన్ని మెరియాలజీ అంటారు. ఇవి ఒంటాలజీ ఇష్యూస్ అంటే. ఇంతకుముందు క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఒంటాలజీ ఇష్యూస్ చూస్తున్నాం రిలేటెడ్ టు ఫిజికల్ ఎంటిటీస్. ఇంకా రెడ్యూషనిజం అంటే ఆల్ ఫిజికల్ ఎంటిటీస్ రెడ్యూసిబుల్ టు ఫండమెంటల్ పార్ట్స్. ఇప్పుడు ఇది ఉంది, మీకు తెలిసినట్టు కొంచెం బేసిక్ కెమిస్ట్రీ తెలిసి అర్థం. ఇప్పుడు ఆటమ్స్ అన్నీ ఉన్నాయి. ఆటమ్స్ అన్నీ కాదు, ప్రతి స్టాప్లర్, పేపర్, పెన్స్, ఏ ఫిజికల్ ఎంటిటీ తీసుకున్నాం, మనం చూసుకున్నాం హ్యూమన్ బాడీ, డివైడ్ చేసుకుంటే పోతే ఒక పార్ట్ వస్తుంది. ఆ పార్ట్ మనం దాన్ని సబ్ డివైడ్ చేయలేము, దాన్ని ఆటమ్ అంటారు. ఆటమ్ను డివైడ్ చేసుకుంటే పోతే దాన్ని లాస్ట్ ఫీల్డ్ కార్డ్స్ అంటారు. అవి ఇట్లా మూవ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఏ ఫిజికల్ ఎంటిటీ అయినా మనం ఇట్లా డివైడ్ చేయొచ్చు ఫండమెంటల్ పార్ట్స్కి, చేయలేము. అదే ఒక వన్ ఆఫ్ ద ఒంటాలజీ ఇష్యూ. ఇప్పుడు ఈ పేపర్ ఉంది, ఆటంలోకి డివైడ్ చేయొచ్చు, చేయలేము అట్లా. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిజికల్ ఎంటిటీకి, ఇప్పుడు ఒక చైర్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ, దానికి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు అది వుడెన్ చైర్,
1 మీటర్ టాల్, అది ఈ లొకేషన్లో ఉంది. ఇన్ ద కిచెన్ ఉంది ఆ చైరు. అది ఇంటరాక్షన్, అది సపోర్ట్స్, అది ఏం చేస్తుంది, వెయిట్ని సపోర్ట్ చేస్తాం మనం కూర్చుంటే. సో ఈ చైర్ అని ఫిజికల్ ఇంటెలిజెన్స్ చేస్తే దానికంటూ స్పేస్ ఉంటుంది, దానికంటూ ప్రాపర్టీస్ ఉంటాయి, దాని వేరే ఆబ్జెక్ట్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, అంతే.